ఇట్స్ ఓకే, ఏం కాదు. తగ్గిపోతుంది సింధు. మేడం, సింధు చాలా లక్కీ కదా. అవునవును, కళ్యాణ్ లాంటి ప్రేమికుడు దొరికాడు. కాదు కాదు, కళ్యాణ్ కంటే గొప్ప ప్రేమికుడు దొరికాడు. అలా నిలదీసి అడగరా రావు. అలా ఏం జరగదులేండి. ఉషా మనునెంతో ప్రేమిస్తోంది. ప్రేమున్న చోట బానిసత్వం ఉండదు. నీ కవిత్వం చాలా బానే ఉంది గాని ఆ ప్రేమ వన్ వే ట్రాఫిక్ అయితే ఏది నేను నిన్ను ప్రేమించినట్టు. అదే మరి ఆ అమ్మాయి ప్రేమించినట్టుగా మనవాడు ఆ అమ్మాయిని ప్రేమించకపోతే అప్పుడు సంసారం కాస్త బాక్సింగ్ మ్యాచ్ లా అవుతుంది. అత్తయ్య, అసలు మనుకి ఇష్టమో లేదో కనుక్కోకుండా. శ్రావణి, నాకన్నీ తెలిసే. మనుకి ఉష అంటే ఇష్టమే. ఇష్టం లేకపోయినా కూడా ఈ తల్లి మాట తీసేలేడు. నా కోసం ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రతి క్షణం నిన్నే తిట్టుకుంటూ కాపురం చేస్తాడు. లేకపోతే కోర్టుకెక్కుతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి అపశకురం మాటలో? మనోకి మనకు అంతా మంచి జరుగుతుంది. ఆ జీడిపప్పు బాగా పనిచేస్తున్నట్టుంది. వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పోయి పడుకో, పొద్దున స్కూల్కి వెళ్ళాలి. నువ్వేంటే చూస్తా, వెళ్ళి పోయి పడుకోబా. పాదాలను భూమి మీద పెట్టద్దు ప్రియా, మురికి అంటుకుని మాసిపోతాయి. సింధు, కాలు నొప్పి ఎలా ఉంది? నిద్ర లేచేటప్పటికి కొంచెం ఉందేమో, కానీ నిన్ను చూడగానే మొత్తం పోయింది. థ్యాంక్స్ మను. అలా మాటలు థ్యాంక్స్ సరిపోదు గాని మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను వెళ్ళిపోతాను, అప్పుడు చెప్పు స్పెషల్ థ్యాంక్స్. నొప్పి తగ్గినా సరే నువ్వు కంగారు పడి ఆఫీస్కి వచ్చేకు. 2 రోజులు రెస్ట్ తీసుకో. అలాగే తీసుకుంటాను, కానీ నువ్వు వస్తుంటావుగా. నేను వెళ్తే కదా వస్తూ ఉండడానికి. వద్దు, నువ్వు ఉండొద్దు. ఇప్పటికే నీ గురించి మీ ఇంట్లో ఆఫీస్లో కంగారు పడుతూ ఉంటారు. ఏం కాదులే. వద్దు మను, నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు ఫోన్లో టచ్ లో కూడా లేవు. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. మీరిద్దరూ నాకు మ్యాటర్లో సాయం చేయాలి బాబు. ఇప్పుడు కాదు, తర్వాత కనబడు.
ఏటది సాయం అడిగితే లోకువైపోనానా? అమ్మో మీరిద్దరిట్టా గోరోజున చూపితే నాను మీ గురించి మనుబాబుకి కంప్లైంట్ ఇచ్చేయగలను. ఏటనుకున్నారో ఏటో. ఒరే ఇది అమెరికా ప్రెసిడెంట్ లా మాట్లాడుతుంది, జాగ్రత్తగా డీల్ చేయాలి. అప్పలమ్మా ఏంటి నీకు కావాల్సిన సాయం? ఆడున్నాడు కదా, ఎవడా ఆడు? ఓవర్ యాక్టింగ్ చేస్తే బొంకలు ఎరుతాను. ఆడంటే సుందరం. ఉన్నాడా పోయాడా? ఆడి గురించి కీడు మాట్లాడితే కీళ్ళు ఎరిసేస్తాను. ముందు తిట్టడం ఆపేసి విషయం ఏంటో చెప్పు భద్రకాళి. నాకు అమ్మ నాన్న కావాలి. అమ్మ నాన్న కావాలంట. ఐస్ క్రీమ్ అడిగినంత తేలిగ్గా అడిగింది, ఏదో మేనేజ్ చేద్దాం పద. నన్ను ఎప్పుడు చెప్పినాను కదా నాకు అమ్మ బాబు లేరనే. ఓ అప్పుంది గాని అది నాకంటే నాటుగా మాట్లాడేత్తది. ఇప్పుడు వాళ్ళెందుకు అప్పలమ్మా నీకు? సుందరం నా లగ్గం గురించి మాట్లాడతాడంట. ఒరే రాజు, నువ్వు అమ్మవి నేను నాన్నని ఫిక్స్ అయిపో. నేను ఒప్పుకోను, నువ్వే అమ్మవి నేనే నాన్నని. నేను ఆడవేషం చచ్చినా వేయండిరా. యహని సిక్కోలు సంతలో సిద్ధపండు అమ్మే మొగాలేసుకుని మీరిద్దరు నాకమ్మనా నీటి? అయినా మీరిద్దరు అడిగి తెలుసు కదా. అదే నిజమే. ఇప్పటికిప్పుడు నీకు పేరెంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఐడియా! ఏటి అప్పలమ్మా నీకు అమ్మ లేదు కానీ బాబున్నాడు, రెడీ అయిపో. ఎవడాడు? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అబ్బాబ్బా, నీ వల్ల మాకు ప్రాబ్లం ఏంటి? నిజం చెప్పాలంటే నీ వల్ల మాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. వీరదాసు వెళ్ళి డ్రెస్ వేసుకోండిరా క్విక్. ఒక దొంగకి మీరెంత గౌరవం ఇస్తున్నారు అంటే అబ్బా అంటే నేను రేపులు మర్డర్లు చేస్తుంటే ఇంకెంత గౌరవం ఇచ్చేవారు అని దుఃఖం ఇదిగో మాకు ఎమోషన్స్ వద్దు, యాక్టింగ్ కావాలి. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాపో. వెళ్ళు. నువ్వు రారా, చూసిన చాలు గాని కూర్చో. ఒరే వీడు అప్పలమ్మకి ఫాదర్ గా నటించగలడంటావా? నాకెందుకో డౌట్ గా ఉంది రే. ఒరేయ్ వాడు బట్టలు ఇవ్వగానే మహానటి సావిత్రి గారి కంటే గొప్ప ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వీడు ఫిలింఫేర్ కి ఎక్కువ, ఆస్కార్ కి తక్కువ. అంటే భాస్కర్ కి కరెక్టా? రేయ్ చెప్పేదేంట్రా, వాడు సూపర్ గా యాక్ట్ చేస్తాడ్రా. అమ్మని వావ్, అచ్చం ఫారెన్ రిటర్న్ లా ఉన్నావు. ఫర్ ఎ చేంజ్ ఒరే రింగ్స్ పెట్టరా. ఆ చెయ్యి ఇలా ఇవ్వు. ఓహోహోహోహోహోహో. ఏంటి 1 గ్రామ్ గోల్డ్ కి ఎంత బిల్డప్? ఎందుకు ఈ షో? చెప్తాం, ఇలా రా అనకుండా. అదే బంగారు కొండ. అదే 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 ఇలా రా. అది గెటప్ అదిరిపోయింది. బొట్టు పెట్టి హారతిస్తారా? అబ్బే అంతకు మించి. వీరదాసు అయిపోయావురా. నీకే ఫుల్ సర్ప్రైజ్. ఏమ్మా ఒక్కసారి తల ముందుకు పెట్టమ్మా. అలా పెట్టేసి రాసేది. ఇదేం కామెడీరా? నీ తల మీద కిలో ముగ్గు పిండి పోసాం.
కొంచెం ఇబ్బందిగా ఉంటుంది భరించండి. ఎందుకురా? ఓ అమ్మాయికి తండ్రిగా నటించాలంటే ఆ తండ్రి తల ముగ్గు పుట్టలా ఉండాలని ముప్పాల రంగనాయకమ్మ 3 ముళ్ళ నవల్లో రాసింది. అదే మేము ఫాలో అయ్యాం. మీరా? ఈడెవడు ఇట్ట తమ్ముతున్నాడు? అక్షి, తుమ్ములు టెంపరీ, ఫాదర్ పర్మనెంట్. ఏటి ఈడు నా బాబా? అవును, ఈ తుమ్ముల బాబే మీ బాబు. తీసుకెళ్లి ఆడికి చూయించి పెళ్లి చేసుకోపో. జస్ట్ మినిట్. రేయ్, తల నెరిసినట్టు కనపడాలంటే తలకి రంగేస్తారా, ముగ్గు కాదు. ఓకే ఓకే, పొరపాటు అయిపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈవిడ లవర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ గా మారి కన్యాదానం చెయ్యాలి. మనకి నొక్కేయడమే గాని దానం చేయడం అలవాట్లేదు. రేయ్, యాక్టింగ్ చేయరా, ఈ అప్పలమ్మకి చెప్పి నీకు మంచి ఫీజు ఇప్పిస్తాను. ఓకే, కాల్ షీట్ కి 5,000, కన్వీన్స్ 200. ఇదిగో 5,000 లేట్ అయినా పర్లేదు, 200 మాత్రం ఇమీడియట్ గా ఇవ్వాలి. ఏంటి కోటర్కేనా? అది నీకు అనవసరం లేవో. కానిస్టేబుల్స్ కమాన్ సెర్చ్. అత్తయ్య, పోలీసులు వచ్చారెందుకు? మీ సబ్బు వల్ల ఏమైనా? నువ్వు ఉండవే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఒక్కడే మగాడు, వయసు చాలా ఎక్కువ, మ్యాచ్ అవ్వట్లేదే. సార్, ఇంట్లో ఇంకెవరు లేరు సార్. గుడ్ మార్నింగ్ సార్. సెర్చ్ ఆపరేషన్ అయిపోయింది. ఇంట్లో మను లేడు. ఓ, మీరు మనో కోసం వచ్చారా? మీరు మధ్యలో మాట్లాడొద్దు. హలో సార్, మను ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడానికి ఇంట్రాగేషన్ తప్పేయట్లేదు. ముందు ముసలివారితో మొదలెడతాం. పిన్ని! ఏమండి ఎస్ఐ గారు, అసలు మీరు దేనికోసం ఎదుగుతున్నారు? ఎవరి కోసం ఎదుగుతున్నారు? మను అని 10 ఏళ్ల కుర్రోడు కనిపించడం లేదని ఎవరో మేడం కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. మీ తెలివి తెల్లారినట్టుంది. మనోకి 10 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు. వాడు నా కొడుకు. మీ కొడుక అయితే పదండి స్టేషన్ కి, ఇంట్రాగేషన్ చేస్తాం. నా జోలికి వస్తే తాట తీస్తా. అయినా మనో కనపడలేదని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే బయట వెతకాలి కానీ వాడింటికే వచ్చి వెతుకుతారా? బస్, ఇతను ఎక్కువ మాట్లాడుతున్నాడు, తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. ఎస్ఐ గారు, మా మాయ గారు జాగ్రత్తండి. అసలే మా అత్తయ్య గారికి ఒక్కడే మాయ గారు. ఏంటి ఆ మాటలు? అర్థం మారిపోతుంది. ఓ పని చేయండి, మీ ఇద్దరు క్యారియర్లు కట్టుకుని పోలీస్ స్టేషన్ పోయిన పట్టండి. రావు, ఇంట్రాగేషన్ అంటే బాగా కొడతాదేమోరా, కాస్త నొప్పుల్ని తట్టుకోరా. ఓ పని చేయరాదు పిన్ని, నా బదులు నువ్వే స్టేషన్ కి వెళ్ళకూడదు. ఛీ! మీ ఆడాలు ఎవరు మాట్లాడమోకండి. ఎస్ఐ గారు, ఈ కంప్లైంట్ ఉషా ఇచ్చి ఉంటుంది. నేను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతాను. ఆగండి, మీకు ఫోన్ చేసుకునే హక్కు లేదు. ఆయన ఇప్పుడే లేచారు, కనీసం కాఫీ తాగే హక్కు ఉంటుందా? ఆ తర్వాత టాయిలెట్ కి వెళ్ళే హక్కు ఉంటుందా? షటప్, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ జీప్ ఎక్కిస్తా. కాసేపు వెయిట్ చేస్తారా? మేము డ్రెస్ పే వచ్చేస్తాం.
అమ్మో అక్కడ టీవీ కవరేజ్ ఉంటుంది, ఇలా వెళ్తే బాగోదు, మాకు టైం కావాలండి. కానిస్టేబుల్స్ వీళ్ళందరూ సంఖ్యలేసి ఇదే క్షణం జీప్ ఎక్కించండి. ఇంటి ముందు పోలీస్ జీప్ ఉందేంటి? పోలీసులు ఎందుకు వచ్చి ఉంటారు? గుడ్ మార్నింగ్ డాడ్. రారా మనో రా. అయ్యా ఎస్ఐ గారు, మీరు వెతికే మనో వీడే మా అబ్బాయి. ఇక మీరు వెళ్ళండి, బయలుదేరండి. ఇతనే మను అని గ్యారెంటీ ఏంటి? ఇదిగో నా పాన్ కార్డ్, నా డ్రైవింగ్ లైసెన్స్. మను మను ఇతనే మను. పద స్టేషన్ కి. ఏమండి, మీరు వెతికే మనో కోసం వాడు దొరికాడు, ఇంటికి వచ్చేసాడు. ఇంకా స్టేషన్కి ఎందుకండి? జస్ట్ వెయిట్, ఇప్పుడే కనుక్కుంటా. సార్ మను దొరికాడు సార్, ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఓకే సార్, వచ్చేస్తున్నాం. కానిస్టేబుల్స్ సార్. ఇక్కడ మన డ్యూటీ అయిపోయింది, పదండి. అమ్మయ్యా, వీళ్ళెక్కడ పోలీసులు రా బాబు. అబ్బా, సమయానికి వచ్చావురా. మను, నా చిట్టి తండ్రి, ఏమైపోయావురా? 3 రోజుల నుంచి ఫోన్ లేదు, మాట లేదు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మమ్మీ, నా ఫోన్ పోయింది మమ్మీ, అందుకే టచ్ లో లేను. అయినా పోలీసులు పిలిచేంత రాద్దంతా చేయాలా? మేము పోలీసులు పిలవడం ఏంటయ్యా, ఆ ఉష పిలిచి ఉంటుంది. ఉషా పిలిచిందా? దేనికి? నువ్వేమైపోయావో అన్న బెంగతో పిలిచుంటుంది. ఎంతైనా కాబోయే మొగుడివి కదా. వాట్? కాబోయే మొగుడా? ఒరే రావు, వీడు అమాయకుడో వెర్రిబాగులోడో తెలియటం లేదు గాని ఇలా రా. నిశ్చితార్థం జరిగిపోయాక ఇక నెక్స్ట్ పెళ్ళే కదరా నాయనా. నిశ్చితార్థం జరిగిపోయిందా? అవునన్నా, నువ్వు లేనప్పుడు ఉషా వాళ్ళ మమ్మీని తీసుకొచ్చింది. మేమందరం కలిసి మీకు నిశ్చితార్థం చేసేసాం. నిశ్చితార్థం చేశామా? నిశ్చితార్థం జరిగిపోయిందా? కళ్యాణి, నీకు ఆయింట్మెంట్ రాయడం కూడా రాదు. అలాగే మేడం, అయితే ఈ పనికి ఆ మనునే పిలుచుకోండి. ఆయింట్మెంట్ పిలుస్తుంది, వచ్చే కళ్యాణ్. మేడం, మీ కాలు మడత పడలేదు, మీరు ఎమోషన్ అవ్వకండి. ప్రేమికులకు ప్రతి చోట ప్రేమే కనిపిస్తుంది. నువ్వు కూడా ప్రేమించు కళ్యాణి. మంచి క్యాష్ పార్టీ దొరికితే నేను రెడీ మేడం. ప్రేమకి డబ్బుకి లింక్ పెట్టుకు కళ్యాణి. పెట్టినా పెట్టకపోయినా లింక్ తప్పదు మేడం. లవ్ లెటర్ రాయాలంటే పేపర్ పెన్ను కొనాలి, ఆ ఊరికి రావు. SMS పంపాలంటే రూపాయి బ్యాలెన్స్ కావాలి. ఎలా వస్తుంది మేడం? ప్రేమకి డబ్బుకి చాలా లింక్ ఉంది మేడం. ఈ కాపు కళ్యాణి, పవిత్రమైన ప్రేమని అవమానించుకు. ఆ మనునే పిలు, ఆయింట్మెంట్ రాస్తాడు. ప్రస్తుతం మనుకి ఫోన్ లేదు, ఎలా చెప్పాలి? నువ్వు టెన్షన్ పడకు కళ్యాణి. ప్రేమలో పడ్డాక మనసులే మెసేజ్లు పంపుకుంటాయి, మాట్లాడుకుంటాయి. మనోజ్ చాలా రోజుల తర్వాత ఇంటికెళ్ళాడు. ఏం చేస్తున్నాడో? పెళ్లి నాది, వచ్చే అమ్మాయి నాకు పెళ్ళం అవుతుంది. అవునా కాదా? ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇప్పుడు అనవసరం రా. మనం మీ అమ్మ నీ పెళ్లి ఉషాతో ఫిక్స్ చేసేసింది, తాంబూలాలు కూడా పుచ్చేసుకుంది. డాడీ, నా పెళ్లి నన్ను అడగకుండా ఎలా ఫిక్స్ చేస్తారు? ఒరే మను, ఏంట్రా మాటలు? నిన్నడిగే పాలు పట్టించానా? నిన్నడిగే డ్రైయర్ మార్చానా? నిన్నడిగే స్కూల్లో చేర్చానా? అది వేరు, ఇది వేరు. పెద్దగా తేడా ఏం లేదురా. నిన్ను మీ అమ్మ స్కూల్లో చేర్పించింది అనుకో, ఆ ఉష చెప్పే పాఠాలు విని బుద్ధిగా హోంవర్క్ చేసుకో. మను, ఆవిడ వాలకం చూస్తుంటే బెత్తాలు గోడ కుర్చీ లాంటి పనిష్మెంట్ ఉండేట్టుగా ఉంది. ఇక లాభం లేదు, నువ్వు తలదించుకుని తాళి కట్టించుకోవాల్సిందే, ఏమీ చేయలేవు. శ్రావణి, రివర్స్ లో చెప్తున్నావెందుకే? వాడు తలెత్తి తాళి కడతాడు. నేను కట్నం.
పొన్ను ఉంగరం పెట్టు. అదే పెళ్ళనుకుంటాను. నో కుదరదు, నేను ఒప్పుకోను. మంగళసూత్రం కూడా లేకుండా పెళ్ళేంటి? అబ్బా ఇదంతా ఎందుకు మను? హాయిగా నువ్వు వెళ్ళిపోయి ఆ ఊహతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండిపో. కొన్నాళ్ళకి ఎవరికొకరికి బోరు కొట్టేస్తుంది. శ్రావణి, లిమిట్స్ దాడుతున్నావు. ఆ ఉష అలాంటి అమ్మాయి కాదు. గుణవతి, శీలవతి, అనుకూలవతి, ఆఖరిలో జాంబవతి. అంతేలే, నీకు నచ్చింది కదా, బాగానే డబ్బా కొడతావు. మను, నువ్వు ఇలా బేరాలాడడం కంటే నీ మనసులో ఎవరైనా ఉంటే లేదా ఇంకేదైనా ఉంటే ఆవిడ చెప్పేసి. ఓకే అయితే విను మమ్మీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఒప్పుకోను. ప్రేమించడం అంటే పెళ్లి చూపులు కాదు, ఇంట్లో చెప్పి చేయడానికి. మను, నువ్వు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసి మా అందరికి డెమో ఇప్పించు. ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేమిటి? అమ్మాయి పేరు అగో, నాకు పేరు వింటం కూడా ఇష్టం లేదు. సరే ఇంటికి తీసుకొచ్చేయరా. వద్దు, అలాంటివేమి చెయ్యొద్దు. ఆ పిల్లను నా ఎదురుగా తీసుకొస్తే నాలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఏం కట్టలు? కొత్తిమీర, కరేపాక. అత్తయ్య, ఇది హాస్యాలాడే టైం కాదు. అవునే, అంత అపహాస్యంగానే ఉంది. ఆ పిల్ల కనపడితే నేనేదైనా నేరం చెయ్యొచ్చు. కొట్టచ్చు, చంపచ్చు, గాయపరచచ్చు, రక్కేయచ్చు, కొరకేయచ్చు, పిసికేయచ్చు. అప్పుడు వాడు కూడా అదే నేరం చేస్తాడు. కొడుకు ఎదిగాక తల్లి అల్లం, పెళ్ళం బెల్లం అన్నారు పెద్దలు. మను, ఆఖరి మాట. నువ్వు ఉషని పెళ్లి చేసుకోకపోతే నేను ఈ లోకంలోనే ఉండను. నువ్వో గొయ్యో విషమో, రైలు పట్టాలో, సీలింగ్ ఫ్యానో, కరెంటు తీగో ఏదో ఒకటి చూసుకుంటాను. ఈ మాటలు చూస్తుంటే మనిషి సాధించిన ప్రగతి గురించి లెక్చర్ ఇవ్వాలనిపిస్తోంది. చావడానికి ఎన్ని దారులు కనుక్కున్నాడో మనిషి. ఒరే రావు, మరీ జోకులేకురా. అది అసలే ఎమోషనల్ పక్షి, అన్నంత పని చేస్తుందిరా. నువ్వేం బెంగపడకు పిన్ని. నా బెంగ అది చస్తుందని కాదురా, మనందరి మీద కేసు పెడుతుందని. అందుకు చీ 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 చీ, వేధవ బతుకు. సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవటం అంటే ఇదే. ఒరే మను, నువ్వేం టెన్షన్ పడకు, ఏదోటి ఆలోచిద్దాంలే. నాకు మీ మీద కూడా కోపంగా ఉంది. అమ్మేం చెప్తే దానికి గంగిరెద్దుల తల ఊపిడమేనా? కొంచెం కూడా ఆలోచించరా? మీరందరూ ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ఉషని పెళ్లి చేసుకోను చేసుకోను చేసుకోను. మా నాయనే, అచ్చం అక్కినే నాగేశ్వరరావు లాగా చెప్పాడు 3 సార్లు. ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏం చేశాడు? చూడు మను, కళ్ళు తెరిచి చూడు. నేను ఇంకా నడవలేను. నా జీవితం అంతా వీల్ చైర్ లోనే. నా కోసం నువ్వు బాధపడకు, ఆలోచించుకు. ఈ వీల్ చైర్ తోస్తే నీ భుజాలు మోకాళ్ళు ఎంత నొప్పెడతాయో నాకు తెలుసు.